హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు పల్లి గార్డెనింగ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి. నేను కూడా బాగున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే మందార మొక్కల గురించి అండి. ముఖ్యంగా ఈ శీతాకాలంలో మందార మొక్కలకు వచ్చే పెస్ట్ గురించి మనందరికీ తెలుసు. ముఖ్యంగా వాటిలో ఎక్కువగా ఈ మందార మొక్కలకు వచ్చే సమస్య ఏంటంటే మిల్లీ బగ్స్. ఈ మిల్లీ బగ్స్ అనేవి మొక్క కాండానికి పట్టుకుని కాండంలో ఉన్న రసాన్ని అంతా పీల్చేస్తాయండి. ఆకుల్లో ఉన్న రసాన్ని అంతా పీల్చి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆకులంతా కూడా డ్రైగా అయిపోతాయి. ఈ మిల్లీ బగ్స్ ఎక్కడున్నాయో అక్కడ చీమలు అయితే చేరతాయండి. ఈ మిల్లీ బగ్స్ చీమలు కూడా ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటాయండి. ఎందుకంటే మిల్లీ బగ్స్లో ఒక స్వీట్ ద్రావణం అయితే రిలీజ్ చేస్తుంది. అవి చీమలు అయితే బాగా అట్రాక్ట్ అవుతాయి. ఈ చీమలు ఉన్న చోట మిల్లీ బగ్స్ అయితే మల్టిపుల్ అవుతాయండి. మొత్తానికి మనం చూసుకోకుండా ఉంటే చెట్టు అయితే చనిపోతుంది. చాలామంది టెర్రస్ గార్డెన్లో ఏం చేస్తారంటే చిన్న చిన్న మందార మొక్కలు ఉన్న చోట ఏంటంటే వాళ్ళకి మిల్లీ బగ్స్ అని వస్తే వాటిని వాళ్ళు క్లీన్ చేయలేక కొమ్మలు వెరకొట్టేస్తూ ఉంటారండి. ఇలా కొమ్మలు వెరకొట్టేస్తూ ఉంటే మళ్ళీ ఆ చెట్టుకే కొమ్మలు వచ్చి మళ్ళీ పూలు పూయడానికి అయితే చాలా టైం పడుతుంది. ఇలా కాకుండా చాలా సింపుల్గా రెండు పద్ధతులు చెప్తానండి. చాలా సింపుల్గా పోగొట్టుకోవచ్చు. ఫస్ట్ ఒక టూత్ బ్రష్ తీసుకోండి. ఎక్కడైతే మిల్లీ బగ్స్ ఉన్నాయో అక్కడ రఫ్ చేయండి. మీరు కుండీ పై భాగాన్ని ఒక ఖాళీ పేపర్ కానీ కవర్ కానీ వేసుకుని ఉంచుకోండి. ఎందుకంటే మనం ఇలా రఫ్ చేస్తున్నప్పుడు ఆ మిల్లీ బగ్స్ అంతా కూడా దాని మీద రాలి పడిపోతాయి. అప్పుడు ఆ పేపర్ని కానీ ఆ కవర్ని కానీ దూరంగా పడేయాలండి. ఏ డ్రైనేజ్లోనో పడేయాలి. మళ్ళీ ఇక్కడ కనుక వదిలేస్తే మళ్ళీ ఈ మిల్లీ బగ్స్ అంతా స్ప్రెడ్ అయ్యి గార్డెన్ అయితే పాడైపోతుంది. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటంటే దీంట్లోనే ఈ టూత్ బ్రష్ని తీసుకొని మనం ప్రతి కొమ్మని పట్టుకొని మనం ఇలా క్లీన్ చేస్తున్నాం కదండి, అడుగున ఇలా కుండి పైభాగాన్ని వాటర్ అయితే పెట్టుకొని మనం ఇలా బ్రష్తో క్లీన్ చేస్తూ ఉంటే ఈ వాటర్లోకి మిల్లీ బగ్స్ అన్నీ పడిపోతాయి. ఇప్పుడు దాన్ని ఏ డ్రైనేజీలో పారిపోసేయాలండి. ఇలా మనం ఫస్ట్గా ఇలా మిల్లీ బగ్స్ని మనం చేత్తో మనం ఇలా బ్రష్తో తొలగించిన తర్వాత జస్ట్ ఒక సింపుల్ పెస్టిసైడ్ అండి. మన అందరికీ తెలిసిందే, నీమ్ ఆయిల్తో 1 లీటర్ వాటర్లో ఒక 5-6 డ్రాప్స్ నీమ్ ఆయిల్, కొద్దిగా ఏ షాంపూ అయినా 1 స్పూన్ షాంపూ తీసుకుని బాగా మిక్స్ చేసుకుని అయితే మొత్తం మొక్కలన్నిటికీ కూడా కొమ్మకి కూడా స్ప్రే చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర స్ప్రేయర్ లేకపోతే వాటర్ బాటిల్కి హోల్స్ అయినా పెట్టుకునైనా చేసుకోవచ్చండి. ప్రతి కొమ్మని ఆకు వెనక భాగాన్ని అయితే ముఖ్యంగా అయితే తడపాలండి. ఎందుకంటే మిల్లీ బగ్ స్టార్ట్ అయ్యేది కొమ్మ వెనకాల, మనకి ఫస్ట్ అయితే పైన మనకి కనపడదు. ఇలా మొత్తం అంతా స్ప్రే చేసుకోవాలండి. ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత 1 డే లేదా 2 డేస్ ఉంచి మనం ఫోర్స్గా వాటర్ అయితే కొట్టేస్తే మిల్లీ బగ్స్ అయిపోయి చాలా గార్డెన్ అయితే నీట్గా ఉంటుందండి. ఇది ఒక్కసారి కనుక పోకపోతే ఇంకొకసారి చేసుకోండి. చాలా ఈజీగా అయితే ఈ సమస్యను అయితే మనం నివారించుకోవచ్చు. నెక్స్ట్ పెద్ద పెద్ద మొక్కలు ఉన్నవాళ్ళు కుండీలు కాకుండా నేల మీద వేసుకునేవాళ్ళు, అదే కాకుండా గార్డెన్లో పెద్ద మొక్కలు ఉన్నవాళ్ళు వాడవలసింది ఏంటంటే గమాక్సిన్ అండి. ఇది చీమల మందు. ఈ చీమల మందు తీసుకొచ్చి కొద్దిగా కట్ చేసుకుని మనం వాడే పౌడర్ డబ్బాలో వేసుకుని మనం అన్ని మొక్కలకి అయితే చల్లేసుకుంటే ఈ మిల్లీ బగ్స్ అయితే పడిపోతాయండి. 2 రోజుల తర్వాత అయితే మనం ఈ మిల్లీ బగ్స్ పడిపోయిన తర్వాత గట్టిగా వాటర్తో అయితే ఫోర్స్గా కనుక కొడితే మిల్లీ బగ్స్ అన్నీ పడిపోతాయండి. ఈ గమాక్సిన్ యూజ్ చేసినప్పుడు జాగ్రత్తగా మళ్ళీ ఫోల్డ్ చేసుకుని ఈ చిన్నపిల్లలు అది తిరగని చోట అయితే లోపలైతే పెట్టుకుంటే చాలా సేఫ్టీ అండి. లేకపోతే ఇవి కాస్త కెమికల్స్ హానికరం. ఇలా ఈ 2 పద్ధతులు అయితే చేయండి. ఈజీగా అయితే మీకు మిల్లీ బగ్స్ అయితే చనిపోతాయండి. ఇలా ఏంటంటే ఈ మిల్లీ బగ్స్ కూడా మెయిన్ బ్రాంచ్కి ఎక్కువ పడతాయండి. ఈ మెయిన్ బ్రాంచ్ అంతా కూడా ఇలా బాగా పౌడర్ అయితే చల్లండి. ఈ గమాక్సిన్ పౌడర్ అయితే చల్లుకున్న తర్వాత 2 రోజులు అలా వదిలేయండి. అలా వదిలేస్తే ఆ రిజల్ట్ మీరే చూస్తారు. 2 రోజుల తర్వాత మిల్లీ బగ్స్ అయితే పడిపోతాయండి. ఫోర్స్గా వాటర్ కొట్టండి, మిల్లీ బగ్స్ అయితే పడిపోతాయి. ఈ 2 మెథడ్స్ మీరు చూసారు కదా. ఫస్ట్ టూత్ బ్రష్ మెథడు, నెక్స్ట్ ఇలా గమాక్సిన్ పౌడర్ యూజ్ చేయడం. నెక్స్ట్ ఇలా ప్రతి కొమ్మని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలండి. ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ అయితే కంపల్సరీగా ఈ మందార మొక్కలను అయితే అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకుంటే ఇలా చక్కగా పువ్వులు అయితే విరబూసి గార్డెన్ అంతా కూడా పచ్చగా కలకలలాడుతూ ఉంటుందండి. లేకపోతే ఇది ఒకటి స్ప్రెడ్ అయితే గార్డెన్ అంతా స్ప్రెడ్ అయ్యి మొక్కలు అయితే చనిపోయే ఛాన్స్ ఉంది. చూసారండి ఇంత చిన్న కుండీలో ఎంత బాగా పూసాయో. ఫ్రెండ్స్ చూసారు కదండి, నేను పైన చెప్పిన 2 మెథడ్స్లో దేన్నైనా మీరు ఫాలో అవ్వచ్చు. ఇలా కనుక ఎప్పటికప్పుడు చూసుకుని తగిన కేర్ తీసుకుంటూ ఉంటే మన గార్డెన్ అంతా పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది. ఈ మందార మొక్కలు ఎప్పుడు కూడా ఈ పెస్ట్ ఫ్రీగా ఉంటాయండి.
ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.